బ్రేకింగ్ చూస్తున్నాం. ఈశాన్య భారతంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోంలలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ఉత్తర సిక్కింలో 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. లాచన్లో 115 మంది, లాచుంగ్లో 1350 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. కర్ణాటకలో ఏప్రిల్ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 71 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కార్యాలయం వెల్లడించింది. 2025 ప్రీ మాన్సూన్ సీజన్లో ఈ స్థాయిలో వర్షాలు పడడం 125 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. ఈశాన్య భారతంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోంలలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ఉత్తర సిక్కింలో 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. లాచన్లో 115 మంది, లాచుంగ్లో 1350 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. కర్ణాటకలో ఏప్రిల్ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 71 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య కార్యాలయం వెల్లడించింది. 2025 ప్రీ మాన్సూన్ సీజన్లో ఈ స్థాయిలో వర్షాలు పడడం 125 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. Huh?